ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు కలశారాధన చాలా ముఖ్యం. చాలా పవిత్రమైనదిగా చెప్తారు. అసలు కలశారాధన చేయడం వెనకాలున్న రీజన్ ఏంటి? ఎందుకు మనం కలశం పెట్టుకోవాలి? అయితే ఇది ఎవరు పెట్టుకోవాలి? కొంతమంది ఆనవాయితీ ఉన్నవాళ్ళే పెట్టుకోవాలా? ఆనవాయితీ లేకపోయినా పెట్టుకోవచ్చా? అని కూడా అడుగుతూ ఉంటారు. చాలా మందికి సందేహాలుంటాయి. సో, మీరేమంటారు? కలశం ఎందుకంత ప్రాముఖ్యత సంతరించుకుందంటారు? కొన్ని నోములు, వ్రతాలకి ఖచ్చితంగా కలశం పెట్టుకోవాల్సిందే. ఈ వరలక్ష్మి వ్రతానికి, అలాగనే సత్యనారాయణ స్వామి వ్రతానికి, ఇంకా కొన్ని వ్రతాలకు. ఇది గౌరీ నోము వచ్చేసరికి గౌరీ ప్రతిమ గాని, లేదా పసుపుతోటి చేసుకున్న గౌరీదేవికి గాని చేసుకోవచ్చు. కానీ వరలక్ష్మి వ్రతానికి ఆచారం అనేదేది లేకుండా ప్రతి వారు కూడా కలశం పెట్టుకోవాల్సిందే. ఆ కలశంలో నీరు కానీ, ధాన్యం గాని పోస్తారు. మనం మంత్రం చెప్పి దేవుడు ఆవాహనం అవ్వాలి అంటే దాంట్లో నీరు గాని, బియ్యం గాని, అదే ధాన్యం గాని ఉండాలి. ఈ మనకి పంచభూతాలకు సంబంధించి పంచభూతాల్లో దేన్నైనా ఆవాహనం చేసుకోవచ్చు. నీరు, గాలిలో ఆవాహనం చేయాలి అంటే మనకొక స్థితి రావాలి. కాబట్టి మనకది సాధ్యం కాదు. తర్వాత భూమి, మట్టితోటి విగ్రహాన్ని బొమ్మను చేసుకొని దాంట్లోకి ఆవాహనం చేసుకోవచ్చు. ఆకాశం మనం చేయడానికి ఉండదు. అగ్నిదేవుడు, అగ్నిదేవుడిని యాగాలప్పుడు, యజ్ఞాలప్పుడు, హోమాలప్పుడు ఆవాహనం చేసుకొని అగ్నికి ఆహుతిస్తూ ఉంటాం. అలాగా ఈ వరలక్ష్మి వ్రతానికి కూడా ఆచారంతో సంబంధం లేకుండా కలశం తీసుకొని కలశంలో నీళ్లు పోసుకొని ఆవాహనం చేసుకోవాలి. కలశం లేకుండా ఆవాహనం చేసుకోవడానికి కుదరదు వరలక్ష్మి వ్రతానికి.